విద్యార్థులకు పప్పుచారు కాదు నీళ్లచారు వడ్డిస్తున్నారు. మెనూ ప్రకారం భోజనం ఇవ్వడం లేదు. విద్యార్థులను భయపడితే నేరుగా నాకు ఫోన్ చేయండి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. వార్డెన్ నిర్లక్ష్యంతో విద్యార్థులకు పప్పుచారు కాదు నీళ్లచారు వడ్డిస్తున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తెలిపారు. కౌడిపల్లి మండల కేంద్రంలోని సమీకృత బాలికల హాస్టల్లో ఆదివారం రోజున ఇడ్లీ ఫుడ్ పాయిజన్ తో 30 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సోమవారం రోజున మధ్యాహ్న సమయంలో సమీకృత బాలికల హాస్టల్ను సందర్శించారు. సందర్శనలో భాగంగా ఫుడ్ పాయిజన్ కు గల కారణాలను వార్డెన్ మరియు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లోని గదులను, వంటగదులను పరిశీలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం ఇవ్వడం లేదని, పప్పుచారును నీళ్లచారుగా చేసి విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుందన్నారు. హాస్టల్లో మెనూ ప్రకారం ఏదీ కూడా అందించడం లేదన్నారు. క్వాంటిటీ ప్రకారం భోజనం ఇవ్వడం లేదని వార్డెన్పై ఆగ్రహం వ్యక్తం పరిచారు. హాస్టల్లో ఫ్యాన్లు లేవని, స్టోర్ రూమ్ లో చింతపండు తప్ప ఎలాంటి కూరగాయలు ఏమీ లేవన్నారు. హాస్టల్లో ఉన్న సమస్యల గురించి కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగిందని, హాస్టల్ మళ్లీ తెరిచే వరకు అన్ని వసతులు కల్పించడం జరుగుతుందని కలెక్టర్ గారు చెప్పడం జరిగిందన్నారు. హాస్టల్ సిబ్బంది విద్యార్థులను భయపెట్టడం జరుగుతుందని, విద్యార్థులను భయపడితే సహించేది లేదన్నారు. విద్యార్థులు భయాందోళనకు గురి కాకుండా నేరుగా నాకు ఫోన్ చేయాలని విద్యార్థులకు భరోసా ఇవ్వడం జరిగిందన్నారు. విద్యార్థులకు ఆరోగ్యపరంగా సమస్యలు రాకుండా చూడాలని క్యాంపు నిర్వహిస్తున్న డాక్టర్లకు సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ జ్ఞానేశ్వర్, మండల తహసీల్దార్ ఆంజనేయులు, ఆర్ఐ శ్రీహరి, సూపరింటెండెంట్ వెంకటలక్ష్మి, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ మహిమ, సిహెచ్ఓ రాణి, హెచ్ఈఓ షకీల్, సూపర్వైజర్ రమేష్, సుశీల, రాధాకృష్ణ, దేవకళ, స్టాఫ్ నర్స్ సుమామాల మరియు వైద్య సిబ్బంది, ప్రముఖ నాయకులు చిలుముల దుర్గారెడ్డి, పోలా నవీన్, సందీప్ కుమార్, ప్రతాప్ గౌడ్, కిషోర్ గౌడ్, రాజు, లింగం, హాస్టల్ సిబ్బంది తదితరులు ఉన్నారు. చాలా వస్తువులు ఉన్నాయి. మళ్ళీ మెన్యూ కూడా మనకి జనరల్గా కిచెన్లో పెట్టాలి కదా, ఆ మెన్యూ కూడా కిచెన్లో పెట్టాలి. ఎప్పుడో వారేసింది, అది ఎలకలు కొట్టి పెట్టింది. రోజు మంచిగా పంపించాలి. ఇప్పుడు చేయించాలి కదా, మళ్ళీ పిల్లలు వచ్చే వరకు రెడీ చేసుకుంటున్నాయి. రోజు వెంటకాలు వస్తున్నాయి. ఎక్కడికి చూస్తున్నాయని చెప్పలేదు. మళ్ళీ బియ్యంలో పురుగులు వస్తున్నాయి, దొడ్డ దొడ్డ పురుగులు వస్తున్నాయి. అస్సలు బాగా వండుతలేరంట. మొత్తం నీళ్ళు వండుతారంట. వాళ్ళకి మాత్రం సపరేట్ మంచిగా ఫ్రెష్ వండుకొని తింటారంట. గౌడిపల్లి మండలికి సంబంధించినటువంటి ఎస్సీ హాస్టల్లో మరి పిల్లలందరితో, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరినీ హాస్టల్ బోర్డర్స్తో కలిసి భోజనం చేయడం జరిగింది. నిన్న ఏదైతే ఫుడ్ పాయిజనింగ్ జరిగి దాదాపు 30-35 మంది స్టూడెంట్స్ వామిటింగ్స్ చేసుకోవడం జరిగిందో వాళ్ళందరూ ఈ పరిస్థితి ఏ విధంగా ఉంది, మరి హాస్టల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, ప్రభుత్వం ఫుడ్కి సంబంధించి మెస్ ఛార్జెస్ పెంచడం చెప్తుంది, దానికి అనుగుణంగా మరి ఇక్కడ ఫుడ్ పెడుతున్నారా లేదా అని చెప్పేసి మరి పరిశీలించడం జరిగింది. కానీ చాలా లోపాలు ఉన్నాయి ఈ హాస్టల్లో. లైట్స్ వస్తలేవు, ఫ్యాన్స్ లేవు, అదేవిధంగా టాయిలెట్స్ సరిగ్గా లేవు, డోర్స్ కరెక్ట్గా లేవు, ఫుడ్ కూడా మరి దాంట్లో పురుగులు వస్తున్నాయని, వెంట్రుకలు వస్తున్నాయని చెప్పేసి విద్యార్థులంతా కూడా చెప్పడం జరుగుతుంది. అందుకనే వాళ్ళందరికీ ఇక్కడ నుంచే కలెక్టర్ గారితో మాట్లాడి అన్ని ఫెసిలిటీస్ కూడా కల్పించాలని చెప్పేసి, లైట్స్ మెయిన్ ప్రధానంగా ఏంటంటే లైట్స్, ఫ్యాన్స్, టాయిలెట్స్కి సంబంధించినంత కూడా నీట్గా చేయించాలని చెప్పేసి, తాగునీటికి సంబంధించి కూడా ఇబ్బంది ఉందని, ఫుడ్ టేస్టీగా ఉండలేదు కాబట్టి దాన్ని కూడా సెట్ చేయాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు కూడా మరి హాస్టల్ మళ్ళీ తెరిసే వరకు అన్ని ఫెసిలిటీస్ కూడా కల్పిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఏదైనా ఇక్కడ లోపం అయితే చాలా ఉంది, విద్యార్థులు భయపడతా ఉన్నారు, మరి ఇక్కడ బెదిరిస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఫుడ్ ఎంతైతే క్వాంటిటీ పిల్లలకి ఇవ్వాలో అంత క్వాంటిటీ వస్తలేదనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఈరోజు మేము ఆలుగడ్డ టమాటా తిన్నాం, అదేవిధంగా పప్పుచారు అన్నాం. పప్పుచారుకు సంబంధించిందంటే అలా పప్పులు ఎదుటి రసంలా ఉంది. సో విద్యార్థులు చెప్తా ఉన్నారంటే రోజు కూడా మాకు ఇదే రకమైనటువంటి ఫుడ్ పెడతా ఉన్నారు, నీళ్ళు అన్నం పెడతాం, నీళ్ళు కూరలు వేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే హాస్టల్ వాడని కానీ ఇంకా అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ కానీ మంచిగా వండుకొని తింటారు, మాకు అడిగితే మాత్రం తిడతా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏదైనా పద్ధతి మార్చుకోవాలి. ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు మెస్ ఛార్జెస్ పెట్టి విద్యార్థులు ఎవరైతే ఇక్కడ ఉంటున్నారో వాళ్ళందరికీ మంచి నాణ్యమైనటువంటి ఫుడ్ అందించాలన్న ఒక లక్ష్యంతో
మరి అవన్నీ కూడా పెంచుతూ ఇస్తున్నప్పుడు అది సక్రమంగా విద్యార్థులకు చెందకపోతే మరి ఇక్కడ తప్పకుండా ఉన్నటువంటి వాళ్ళు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెగ్యులర్గా హాస్టల్స్ విజిట్ చేస్తూ విద్యార్థులకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క పైసా కూడా వారికి చెందే విధంగా మేము తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు 15వ తారీఖు 14 ఇంకా 16 రోజులు ఉంది. అంటే విద్యార్థుల హాలిడేస్ రేపటి నుంచి వస్తుండొచ్చు. కానీ కాకపోతే స్టాక్ చూసారంటే నిల్ స్టాక్, అసలు ఏం లేదు. ఒక చింతపండు తప్పితే, బియ్యం తప్పితే మరి ఎటువంటి కూరగాయలు కానీ, పప్పు దినుసులు కానీ, ఇంకా నిత్యావసరాలకు సంబంధించినటువంటి వస్తువులు కానీ ఏవి కూడా లేవు. మొత్తం నిల్లుగా ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా వారానికి 4 రోజులు గుడ్లు పెట్టాలా, 2 నెలల నుంచి ఒక గుడ్డు కూడా పెడతలేదు. చికెన్ అది పెడతారు, అది కూడా ఏంటంటే నీళ్ళు పెడతారు, అది కూడా కరెక్ట్గా సక్రమంగా పెట్టట్లేదు అని చెప్పేసి చెప్తాను. ఇక్కడ మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ విద్యార్థులను కూడా బెదిరిస్తారు, తిరుగుతారని చెప్పేసి చెప్తాను. నేను కూడా వాళ్ళకి చెప్తాను, ఎవరిని బెదిరించినా ఇమీడియట్గా నాకు కానీ కలెక్టర్ గారికి ఫోన్ చేయండి, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రక్షణగా మేము ఉంటాం, మీకు రావాల్సినటువంటి ఫెసిలిటీస్ని కూడా కల్పిస్తామని చెప్పేసి చెప్తూ మంచి ఇప్పుడు విద్యార్థులు ఎవరైతే ఇంకా కూడా కొంతమందికి వామిటింగ్స్ అవుతాయో వారికి కూడా డాక్టర్స్ పర్యవేక్షణలో నర్సెస్ అంతా కూడా ఇక్కడ ఏఎన్ఎంస్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా పర్యవేక్షిస్తూ వారికి ఇమీడియట్గా మెడిసిన్స్ అవన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. 2-3 విద్యార్థులు ఎక్కువ వామిటింగ్స్ అన్నట్టు వాళ్ళని కూడా ఇప్పుడు మళ్ళీ గ్లూకోజ్ పెట్టమని చెప్పేసి హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది.